తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్న అంశం. ఇందులో జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా రెండు చోట్ల ఓటు ఎలా వేస్తారంటూ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయాలి. నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయాలి. ఎందుకు వేయాలంటే ఒకే వైపు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. టెక్నాలజీ వచ్చింది. అది కావాలంటే ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఈసారి మన జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మా కరెస్పాండెంట్ మురళి నెల్లూరు నుంచి మరింత సమాచారం అందిస్తారు. మురళి, ఇప్పుడు నాగబాబు స్పందన తర్వాత వైసీపీ ఏమి అంటోంది? అంటే ఇక్కడ నాగబాబు ఓటు అంశానికంటే ముందే కూడా మనం తెలంగాణ ఎన్నికలైన తర్వాత తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఏపీలో ఓటు వేసే అవకాశం లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఎవరైతే అక్కడ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వారందరూ కూడా హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఓటు వేసి మళ్ళీ కూడా ఇక్కడ ఓటు వేస్తే ఆ ఓటు మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందన్నటువంటి అనుమానంతో ఆ ఫిర్యాదులు అనేటివి ఇప్పటికే చేసినటువంటి పరిస్థితుంది. అలాగే నాగబాబు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఓటు కొత్తగా తమ కుటుంబానికి ఓటు హక్కు కల్పించాలని ఆయన ఇప్పటికే ఓటు కోసం నమోదు చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఇంకా కన్క్లూజన్ అయితే ఇంకా రాలేదు. అక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి విధంగా ఇంకా ఎలాంటి అధికారుల నుంచి స్పందన అయితే ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. దానికి ప్రతికూలత ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వైసీపీలో కొందరు నేతలు కూడా అక్కడ ఓటు వేసి మళ్ళీ ఇక్కడ ఏపీలో ఓటు హక్కు కోసం ఎలా అప్పీల్ చేసుకుంటారంటూ కూడా అనేక ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. సో దీంతోపాటు ఇవాళ నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ సమావేశం సందర్భంగా మీడియా అడిగినటువంటి సందర్భంగా నాగబాబు స్పందించారు. సో నేను తెలంగాణలో ఎక్కడా కూడా ఓటు వేయలేదు. నాకు ఓటు అక్కడ ఉంది, కానీ నేను గత ఎన్నికల్లో ఓటు వేయలేదు. నేను ఇక్కడ మంగళగిరిలో ఉంటున్నాను కాబట్టి నాతో పాటు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఓటు కోసం నేను అప్పీల్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలనే దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఆధారాలు కావచ్చు, ఇక్కడ నేను ఉంటున్నటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా అందజేశాను. సో ఇవన్నీ కూడా పరిశీలించి తనకు ఓటు కల్పించాలని ఆయన చెప్తున్నారు. అలాగే నేను ఇక్కడ పోటీ చేయాలన్నటువంటి ఆలోచన లేదు. ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేటువంటి ఆలోచన లేదు. నేను అక్కడి నుంచి అడ్రస్ మార్చుకున్నప్పుడు నాకు ఇక్కడ ఓటు వేసేటువంటి హక్కు నాకు కావాలని మాత్రమే అడుగుతున్నాను అని ఆయన ఇవాళ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకా వైసీపీ నేతల నుంచి ఇక్కడైతే నెల్లూరు జిల్లాలో ఎలాంటి స్పందన లేదు. సో అక్కడ ఓటు వేసి ఉంటే ఇక్కడ ఓటు ఎలా మళ్ళీ వేయాలని ఆయన ప్రయత్నిస్తారనేది మాత్రం వైసీపీ నేతల నుంచి అందుతున్నటువంటి అభ్యంతరం. దీంతోపాటు దానికి ముందు నుంచి కూడా అందరూ కూడా ఎవరైనా తెలంగాణలో ఓటు వేస్తే ఇక్కడ ఓటు వేయకూడదు అనేది వైసీపీ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరం. రైట్ మురళి.